వెల్కమ్ బ్యాక్ సంతోష్ పాత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అందరికీ భోజన ప్రియులకి మాత్రం ఈ స్పెషల్ వీడియో. బయట అంటే బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ మాత్రం బాగా తింటామే, ఇంట్లో చేసుకున్న ఫుడ్ మాత్రం తినము. అసలు ఎందుకు ఏంటి అన్నది నేను దీంట్లో చూపెట్టడమే కాదు, ఇంట్లో కూడా హైజీన్గా ఎలా చేసుకోవాలో కూడా చెప్తానన్నమాట. సో ఇది బయట చేస్తున్నందుకు దానికి ఉదాహరణ కోసం అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో తీసుకున్నాను. బయట కూడా హైజీనే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇక మీరు అర్థం చేసుకోవాలి నేనేం చెప్పాను. సో ఇదే విధంగా కూడా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి దాని తర్వాత బీన్స్ తగింది వేసేసి కొద్దిగా వేగాక దాని తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ మెతుకులు అన్నది చిటపట అని ఎగురుతూ ఉంటాయి చూడు, ఆ టైంలో కాస్త ఉప్పు కారము ఇంకా కారం తినే వాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు. ఉప్పు కారం కొద్దిగా పచ్చిమిర్చి అట్లాంటివి ఉంటే కొంచెం సైడ్కి వేసుకోవాలి. కానీ టేస్టింగ్ సాల్ట్ వేసుకోకండి. ఇతనైతే బాగా వేసాడు. అసలు టేస్టింగ్ సాల్ట్ ఎంత వేసాడు చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. టేస్టింగ్ సాల్ట్ వల్ల ఏంటంటే మనకి బొక్కలు అరిగే ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల బొక్కలు అరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఈ టేస్టింగ్ సాల్ట్ల జోలికి వెళ్ళవద్దు అందరూ దయచేసి. టేస్టింగ్ సాల్ట్ కాకుండా నార్మల్ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అవి యూస్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న తర్వాత మనం దాన్ని కూడా బాగా వేగించేసేసి దాని తర్వాత వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ వేసుకొని అండ్ చిల్లీ సాస్ ఉంటే చిల్లీ కూడా సాస్ వేసుకొని మంచిగా ఇది చేసేసి గార్నిష్గా పైనుంచి కొద్దిగా కొత్తిమీర అది వేసుకొని తినండి. ఇంట్లో కూడా బయట చేసిన టేస్టే వస్తుంది. ఇంట్లో చేసుకొని తినండి, బయట అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఎవరు ఎట్లా చేస్తారు, ఎవరు ఎట్లా చేతులు కడుక్కుంటారు ఇదంతా తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను అతనికైతే పర్మిషన్ అడిగి తీసుకున్నాను. సో ఈ విధంగా కొద్దిగా టేస్ట్ చేయబోయానంటే టేస్ట్ చూద్దామని చెప్పేసి కొంచెం తీసుకున్నాను. బాగానే చేశాడు, ఓకే అదిరిపోయింది టేస్ట్. కానీ కొంచెం అదే టేస్టింగ్ సాల్ట్ ఎక్కువైపోయింది. అది వాడు ఏంటో ఎగబడి తినాలని చెప్పేసి తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట ఫ్రైడ్ రైస్ కథ. ఫ్రైడ్ రైస్ అద్భుతంగా మీ ఇంట్లో కూడా